హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీప్ అఫీషియల్. నేనైతే ప్రజెంట్ ఒక సర్ప్రైజ్ టాటూ వేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వచ్చాను. స్టూడియో నేమ్ వచ్చేసి డెవిల్ టాటూ. అర్జున్ అండ్ నా ఫ్రెండ్ తను వేసిన పెయింటింగ్స్ అనమాట. అవన్నీ మీకు ఫస్ట్ కవర్ చేద్దాం అని చెప్పి వీడియో తీసే ముందు మొత్తం స్టూడియో మొత్తం కవర్ చేశాను. తన ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ. నేనైతే ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ నేమ్ వచ్చేసి చూడండి ఒకసారి మీరే, లెటరింగ్ దీపు అని సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏ ఫాంట్ కావాలో అనేది చూస్ చేస్తే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అది లెటరింగ్ అయితే సెలెక్ట్ చేసాను. ఆ లెటరింగ్ అనేది అయిపోయింది. ప్రజెంట్ అదైతే ఇప్పుడు మనకి బాడీ మీద ఏ పార్ట్లో కావాలో అక్కడ చిన్నది స్టెంట్లింగ్ చేసి అక్కడ మనకి వేస్తారనమాట, మెజర్మెంట్ తీసుకొని. ఆ జెల్ ఎందుకు వేశారంటే జస్ట్ అది రిమూవ్ అవ్వకుండా, అక్కడ సెలెక్ట్ చేసిన పార్ట్ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ అక్కడే రావాలి కదా, అందుకని అలా చేశారు. ఓకే, ఇంకా టాటూ లెటరింగ్ అయితే మాత్రం నా బాడీ మీదకి వచ్చేసింది. ఎందుకంటే మనకి ఇష్టమైన పేరు కదా అది అక్కడైతేనే నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే అక్కడ వేసుకున్నాను. స్టెన్సిలింగ్ అయితే అవుతుంది. ప్రజెంట్ టాటూ ప్రింట్ అయితే మన హార్ట్ మీదకి వచ్చేసింది. ఒరిజినల్ టాటూ రావాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. లెటరింగ్ అయితే నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇష్టమైన పేరు కదా అది. ఓకే, ప్రజెంట్ అయితే ఇంక ఫిల్ చేస్తున్నారు. అంటే నేమ్ కాబట్టి ఏ కలర్ అయినా బాగోదు కాబట్టి నాకైతే బ్లాక్ అనేది నాకు నచ్చింది, అందుకే ఓన్లీ బ్లాక్ సెలెక్ట్ చేశాను. టాటూ అయితే స్టార్ట్ అయింది. అది నీడిల్స్ అన్నమాట. తన దగ్గర అన్ని ప్రొఫెషనల్గా ఉంటాయి. స్టూడియో వచ్చేసి అయితే ఇక్కడ మన వైజాగ్ స్పెన్సర్స్ ఉంది కదా, ఆపోజిట్లో ఉంటుంది డెవిల్ టాటూ అని. అర్జున్ తన నేమ్ వచ్చేసి. మొత్తం అన్ని ప్రొఫెషనల్గా ఉంటాయి. తను 10 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో. ఓకే, టాటూ అయితే స్టార్ట్ అయింది చూడండి. నాకు ఇష్టమైన పేరు కదా, ఎంతైనా సరే పెయిన్ వచ్చినా సరే తట్టుకుంటాను. పెయిన్ రాదులే, ఆ నేమ్కున్న వాల్యూ అలాంటిది. అలా ఒక 20 to 30 minutes పడుతుంది టాటూ అయ్యేసరికి. కాకపోతే పెయిన్ రాకుండా వేసాడు వాడు. అంటే ఎంతైనా సరే కొంచెం స్లోగా వేయంటే పర్లేదు ఏం పెయిన్ రాదని చెప్పేసారు. ఎందుకంటే ఒక 1 week బ్యాకే కదా నేను ముందు వేరే టాటూ వేసుకున్నాను, పాపనేమో. ఓకే, టాటూ అయితే ఇంకా ఒక జస్ట్ 20% అయింది అంతే, కానీ పెయిన్ అయితే వస్తుంది. స్టిల్స్ ఇస్తున్నాడు, పిక్స్ తీస్తున్నాడు, థంబ్నెయిల్ తీరా అంటే. పెయిన్ అయితే ఎక్కువగా రాలేదు, ఎందుకంటే అది. ఇంకోటి ఏంటంటే ఈ టాటూ కోసం అయితే దీపుకు తెలియదు అసలు నేను టాటూ వేసుకుంటున్నానని చెప్పి. నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఇంట్లో అందుకు కాల్ చేస్తే బయటకు వచ్చానని చెప్పి ఫోన్ ఆపేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనేది నేను చూడాలి.
ఆ రియాక్షన్ కోసమే. ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎండింగ్. దీపు ఎలా రియాక్ట్ అయిందో ఒకసారి నా టాటూ చూపించిన తర్వాత. ఇప్పుడు వచ్చింది పెయిన్ అక్కడ. మళ్ళీ స్టిల్ ఇచ్చాను థంబ్నెయిల్‌కి. ఒక 40-55% అయింది. 50% అయింది. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి అయితే మాత్రం ఇంకొక 10-15 మినిట్స్‌లో అయిపోద్ది టాటూ. సో ఇంకా ఓకే. ఇప్పుడు నీడిల్ అనేది చేంజ్ చేశాడు టాటూ అయిన తర్వాత. అంటే ఫస్ట్ ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ హాఫ్ అది వేసిన తర్వాత వేరే నీడిల్‌తో వేసాడు. చాలా స్లోగా వేసాడు పెయిన్ రాకుండా. అంత టాటూ వేసుకున్న తర్వాత అది చాలా పెయిన్ అనిపించింది. మరి నా వైఫ్ నేమ్ కదా, తనదైతే నాకైతే మాత్రం పెయిన్ అనేది రాలేదు.
టాటూ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. 25 minutes పట్టింది ఆ టాటూ వేసుకోవడానికి. నాకైతే చాలా నచ్చింది ఆ టాటూ మాత్రం. నా బాడీ మీద అయితే చాలా టాటూస్ ఉన్నాయి, కానీ ఇది అయితే మాత్రం నాకు సర్ప్రైజింగ్ టాటూ కదా. సో అందులో నా వైఫ్ నేమ్ కాబట్టి నాకు ఇంకా నచ్చింది. మొత్తం స్టూడియో కొంచెం కవర్ చేయమని చెప్పాను, అప్పుడు తనకి కూడా కవర్ చేస్తున్నాడు. డెవిల్ టాటూ తనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అర్జున్ అని. ఈ స్టూడియో అయితే మాత్రం మన వైజాగ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవాలి కావాలి అనుకున్నట్టయితే మన స్పెన్సర్స్ ఉంది కదా నియర్ బుల్లై కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది స్టూడియో, డెవిల్ స్టూడియో. తన నేమ్ వచ్చేసి అర్జున్. మ్యాక్సిమం ఫినిషింగ్ అయితే అయిపోయింది టాటూ. లాస్ట్లో కొంచెం బాగా పెయిన్ వచ్చింది అక్కడ. మళ్ళీ టాటూ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకొక 5% ఉంది అంతే. అవుట్లైన్ ఇస్తున్నాడు దానికి, స్టిల్స్ ఇస్తున్నాను థంబ్నెయిల్కి. మా దీపు రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అనేది చూడాలి, అందుకే నవ్వుతున్నాను. తనతో చెప్తున్నాను తెలియదు అని. ఓకే, టాటూ అయితే ఫినిష్ అయిపోయింది టోటలీ. టాటూ అయితే ఫినిష్ అయింది. ఫైనల్ టచ్ ఎలా ఉంటుంది మీరే చూడండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో పిన్ చేయండి. ఫైనల్లీ అయితే టాటూ అయితే ఫినిష్ అయింది. టాటూ కోసం దీపు తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దీపు రియాక్షన్ చూడాలి. సో టాటూ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి దీపు రియాక్షన్ అయితే చూపిస్తాను మీకు, మీరు చూడండి. సో ఇంటికి అయితే వచ్చేసాను స్టూడియో నుంచి. ఏం చేస్తుందో చూద్దాం, అలా రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం. నమస్తే మేడం. హాయ్. మావాడు ఏదో అలా వచ్చాడు, చిన్న బ్లాగ్ ఏమిటి కదా అంటే వచ్చాడు. అలా రీల్స్ చూసేస్తున్నావే, తీయకూడదంట. మామూలుగా మదే నీకు నొప్పి వచ్చినప్పుడు ఎందుకు వేయించుకోవాలి? మా పాప ఉన్నప్పుడు మా పాప ఉండాలి కదా. ఇంకా తగ్గలేదు కదా.
నీ రియాక్షన్ దీపు. రియాక్షన్ ఉండదు, ఓన్లీ యాక్షన్ అంటది. ఏదని చెప్పుచానా సిగ్నేచరా. బాగుంది. ఓకే గైస్, వీడియో అయితే మరి ఇలా ఉంది. నాకైతే తిడుతుంది ఇప్పుడు నైట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.